వల్లి వాళ్ళ అమ్మానాన్నలు సీరియస్‌గా ఏదో టాపిక్ వంటగదిలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూసిన నర్మదా, ప్రేమలైతే అక్కడికి వస్తారు. ఏంటిప్పుడు? మళ్ళీ ఏ టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నారు? ఎవరి కొంపలు కూల్చుదామని ఏం ప్లాన్‌లేస్తున్నారు? అనుకోనైతే నర్మద అయితే అడుగుతూ ఉంటుంది. మేమేం ప్లాన్‌లెయ్యట్లేదు. గానీ మాకో విషయం తెలిసింది. అది ఎంతవరకు నిజమా అని ఆలోచిస్తున్నామని భాగ్యమైతే అంటూ ఉంటుంది. ఏం లేదమ్మాయి. అమూల్య మటుకు అమూల్యయే తాళి కట్టుకుందని విశ్వకైతే అంటున్నాడు. అమూల్యకంత జ్ఞానం గూడా లేదు. దీని వెనకాతల ఎవరో ఉండి నడిపిస్తున్నారనైతే విశ్వకన్నాడు. అసలు ఎవరా అనేది తెలుసుకుందామనైతే అంటున్నాడు. ఆ విషయం కోసమే మేమైతే మాట్లాడుకుంటున్నాం. ఎవరున్నారా? ఏంటా? అనేది తెలుసుకుందామని అంటున్నామని భాగ్యమైతే నర్మదాతో అంటూ ఉంటుంది. ఇక నర్మదా, ప్రేమలైతే మన మీదకి డైవర్ట్ అవ్వకముందే మనం ఈ టాపిక్ మార్చేద్దామని అయితే ఫిక్స్ అవుతారు. వెంటనే నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది. అమూల్య మట్టుకు తాళెందుకు కట్టుకున్నది అన్నది కాదు అసలైన మ్యాటర్. అసలు విశ్వక్కి, అమూల్యకి ప్రేమ రాయబారం ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలాంటి నిజాలన్నీ అయితే ఇంట్లో వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ మీరు రండి ఆ నిజాలన్నీ బయట పెడదాం. దాని తర్వాత కదా మనం అమూల్య ఎందుకు తాళి కట్టుకుంది అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ ఈ రాయబారాలు ఎవరు చేశారు? ఎందుకోసం చేశారు? అన్నదే తెలియాలి అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే భాగ్యం వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ప్రేమ, నర్మద అయితే వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అయితే చాలా టెన్షన్‌తో ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే నర్మద ఇలా అంటూ ఉంటుంది. "ఎందుకు ప్రేమ అంతలా టెన్షన్ అవుతున్నావు? అసలు ఏమైంది?" అని అయితే అడుగుతూ ఉంటుంది. "అదేనక్క, నేనే తాళి కట్టుకోమన్నాననే విషయం మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలాంటి గందరగోళాలు జరుగుతాయో అని అయితే ఆలోచిస్తున్నాను. ఇప్పుడిప్పుడే అంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. మళ్ళీ ఎలాంటి గందరగోళాలు అవుతాయనో భయంగా ఉంది" అని అయితే అంటూ ఉంటుంది. "నువ్వేం కంగారు పడకు ప్రేమ. నువ్వేం తప్పు చేయలేదు. అమూల్య గూడా నీ పేరేం బయట పెట్టదు. అమూల్యకి తెలుసు ఏ విషయం బయట పెట్టాలో, ఏ విషయం బయట పెట్టకూడదో. నువ్వైతే టెన్షన్ అవ్వకు" అని ధైర్యం చెప్తూ ఉంటుంది ప్రేమకి నర్మద.